నేను మీ సంగీత. నిన్న ఫస్ట్ క్వశ్చన్ చక్కగా అర్థమైంది కదా. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ చెప్తాను, చక్కగా వినండి. 2 పరీక్ష గదులు ఏ మరియు బి ఉన్నాయి. మొదటి పరిస్థితి ఏమిటంటే ఏ గది నుండి 10 మంది విద్యార్థులను బి గదికి పంపితే అప్పుడు 2 గదుల్లోని విద్యార్థుల సంఖ్య సమానంగా ఉంటుంది. రెండవ పరిస్థితి ఏమిటంటే బి గది నుండి 20 మంది విద్యార్థులను ఏ గదికి పంపితే అప్పుడు ఏ గదిలోని విద్యార్థుల సంఖ్య బి గదిలోని విద్యార్థుల సంఖ్యకు రెట్టింపు అవుతుంది. క్వశ్చన్ మళ్ళీసారి రిపీట్ చేస్తున్నా, చక్కగా వినండి. 2 పరీక్ష గదులు ఏ మరియు బి ఉన్నాయి. మొదటి పరిస్థితి ఏమిటంటే ఏ గది నుండి 10 మంది విద్యార్థులను బి గదికి పంపితే అప్పుడు 2 గదుల్లోని విద్యార్థుల సంఖ్య సమానంగా ఉంటుంది. రెండవ పరిస్థితి ఏమిటంటే బి గది నుండి 20 మంది విద్యార్థులను ఏ గదికి పంపితే అప్పుడు ఏ గదిలోని విద్యార్థుల సంఖ్య బి గదిలోని విద్యార్థుల సంఖ్యకు రెట్టింపు అవుతుంది. ఏ గదిలోని విద్యార్థుల సంఖ్య కనుక్కోవాలి. ఎటన్నారు? ఏ గదిలోని విద్యార్థుల సంఖ్య కనుక్కోవాలి. ఏ గదిలోని విద్యార్థుల సంఖ్యను ఎక్స్ అనుకుందాం మరియు బి గదిలోని విద్యార్థుల సంఖ్యను వై అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇది ఏ గది, ఇది బి గది. ఓకేనా? అప్పుడు ఏ గదిలోని 20 మెంబర్స్ విద్యార్థులు ఉన్నారు. అప్పుడు బి గదిలో ఖాళీ ఉంది. అప్పుడు ఈ 20 మెంబర్స్ 10 మెంబర్స్ని ఏ గదికి పంపిస్తే బి గదికి అప్పుడు ఏమవుతుంది? ఏ బి సమానం అవుతారు. ఎందుకంటే ఇందులో 10 మెంబర్స్ని బికి పంపించారు కాబట్టి సమానం అవుతుంది కదా. అప్పుడు ఏమని చెప్పారు లెక్కలో? ఏ గదిలోని విద్యార్థుల సంఖ్యను ఎక్స్, అప్పుడు ఏని ఏమనుకోవాలి? ఎక్స్ అనుకోవాలి. మరియు బి గదిలోని విద్యార్థుల సంఖ్యను వై అనుకుందాం. అంటే బి గదిని ఏమనుకోవాలి? వై అనుకోవాలి. అర్థమైంది అనుకుంటా. మొదటి పరిస్థితి ప్రకారం ఏంటి? మొదటి పరిస్థితి ప్రకారం ఎక్స్ మైనస్ 10 = వై ప్లస్ 10. ఓకేనా? దీన్ని సూక్ష్మీకరిస్తే ఏంటి? దీన్ని సూక్ష్మీకరిస్తే ఎక్స్ మైనస్ వై = 20. డౌట్ వచ్చి ఉంటుంది మీకు, ఎలా వచ్చింది అనుకొని కదా. ఎక్స్ ఇక్కడ చక్కగా వినండి. ఎక్స్ -10 అవతలడికి వెళ్తే అంటే అవతలడికి వెళ్తే +10 అవుతుంది. అప్పుడు అవతలడ ప్లస్లో ఉన్న వై ఇవతలడికి వస్తే ఏమవుతుంది? -y అవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా. ఎక్స్ మైనస్ వై = 20 సమీకరణం. రెండవ పరిస్థితి ప్రకారం చక్కగా వినండి. ఏంటి? రెండవ పరిస్థితి ప్రకారం ఎక్స్ ప్లస్ 20 = 2 × y - 20. దీన్ని సూక్ష్మీకరిస్తే ఏంటి? దీన్ని సూక్ష్మీకరిస్తే ఎక్స్ ప్లస్ 20 = 2 × y 2y. 2ని 20 ఇంటూ చేస్తే ఎంత వస్తుంది? 40. నార్మల్గా అయితే 2 × 2 = 4, 0 యాజ్ ఇట్ ఈజ్ వేసుకుంటారు. ఇలా అయినా చేసుకోవచ్చు. అంటే మీకు ఎలా కంఫర్ట్గా ఉంటే అలా చేయాలి. ఓకేనా? సింపుల్ లాజిక్ చూసుకోవాలి. ఓకేనా? ఎక్స్ మైనస్ 2y అంటే ఎక్స్ మైనస్ 2y ఎలా వచ్చింది అని డౌట్ వచ్చిందా? అవతలాడు ఉంది కాబట్టి ఇవతలాడికి వస్తే అంటే ప్లస్లో ఉంది, ఇవతలాడికి వస్తే మైనస్ అవుతుంది. అంటే ఎక్స్ మైనస్ 2y అంటే ఇవతలాడు ఉంది 20, అవతలాడికి వెళ్తే మైనస్ అవుతుంది. అంటే -40 - 20. అప్పుడు ఎక్స్ మైనస్ 2y = -60 సమీకరణం. ఓకేనా? సమీకరణం 1 నుండి సమీకరణం 2ని తీసివేస్తే అంటే సమీకరణంలో 1 నుండి 2ని తీసివేయాలి. అంటే ఇక్కడ మొదటి సమీకరణం ఉంది కదా, దీని నుంచి
రెండో సమీకరణం తీయాలి. ఓకేనా? అప్పుడు ఎక్స్ మైనస్ వై మైనస్ ఎక్స్ మైనస్ 2y ఇజ్ ఈక్వల్ 20 మైనస్ 60. ఎక్స్ మైనస్ వై మైనస్ ఎక్స్ ప్లస్ 2y అప్పుడు ఏమవుతుంది? అప్పుడు 20 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 60. ఓకేనా? అప్పుడు ఈ ఎక్స్కి ఈ ఎక్స్కి ఈ వైకి అప్పుడు ఏముంటుంది? 1y ఉంటుంది. అంటే 2 నుంచి 1y 2y నుంచి 1y మైనస్ చేస్తే మైనస్ y ప్లస్ y ఒకటి వస్తుంది కదా. ఇజ్ ఈక్వల్ 60 ప్లస్ 20 80. అర్థమైందా? 60 ప్లస్ 20 80. y ఇజ్ ఈక్వల్ 80. అప్పుడు y విలువ సమీకరణం 1లో ప్రతిక్షేపించాలి. ఏం చెప్పారు? అప్పుడు y విలువను సమీకరణం 1లో ప్రతిక్షేపించాలి. అర్థమైంది కదా. ఎక్స్ మైనస్ 80 ఇజ్ ఈక్వల్ 20. ఎక్స్ ఈజ్ ఈక్వల్ మైనస్లో ఉంది, అవతలకి వెళ్తే ప్లస్ అవుతుంది. అంటే 20 ప్లస్ 80 ఎక్స్ ఈజ్ ఈక్వల్ 100. ఆన్సర్ ఏంటి? 100. ఎక్స్ ఈజ్ ఈక్వల్ 100. కాబట్టి ఏ గదిలోని విద్యార్థుల సంఖ్య 100, బి గదిలోని విద్యార్థుల సంఖ్య 80. అంటే బి గది అంటే వైఏ కదా 80. బి గది అంటే వైఏ కదా. ఓకే, అర్థమైంది అనుకుంటా.